కలుగునుగాక. గోనె బట్ట కట్టుకున్నారట. గోనె బట్ట అంటే అది మన ఇస్త్రీ సొక్క ఇలాంటిది కాదు, ఇలాంటిది కాదు, గోనె సంచి అంటాం. ఇది వేసుకుంటే మెత్తగా ఉండదండి, గొర్రుగ్గా ఉంటుంది. ఆ దేహాన్ని మరి ఏం చేస్తుందంటే దురదొచ్చేలా చేసేస్తుంది. ఒక సుఖవంతమైన ఆ వస్త్రం కాదు ఆ గోనె బట్ట. ఆ గోనె సంచి తగిలించుకున్నట బూడిదలో కూర్చున్నారట. ఆ గోనె సంచి తయారవడానికి ఒక చెట్టు అది తొక్కవచ్చు, లేదా ఒక చెట్టు అవ్వచ్చు అనమాట. ఆ చెట్టు నలిపినప్పుడు ఆ చెట్టు ఎలాగ ఉంటుందంటే కరుకుగా ఉంటుంది అనమాట. చెట్టు గట్టిగా ఉంటుంది. ఆ తొక్కైనా సరే, ఒకవేళ ఒక తొక్క అయితే ఆ తొక్కైనా గట్టిగా ఉంటుంది. ఆ గట్టికున్న ఆ తొక్కనైనా ఆ చెట్టునైనా వారి నలగ కొడతారనమాట. అంటే గోనె సంచి తయారవ్వాలి అంటే ఒక గట్టి స్వభావం ఉన్న ఆ చెట్టు అవ్వచ్చు, లేదా ఆ చెట్టు తొక్కవచ్చు, ముందర నలపబడాలి. ఆ నలపబడినప్పుడే అది ఒక మిస్సల్లో వేయబడినప్పుడే అది తాడు తయారయ్యి మరి తర్వాత నేతగాడి చేతిలోకి వచ్చి అదొక సంచి అవుతుంది అనమాట. చూసారా? అంటే సంచి మరి ఎలా తయారవుతుంది? గోనె సంచి అంటే తన కరుకు స్వభావాన్ని తొలగించుకోవడాన్ని బట్టే ఆ చెట్టు ముందర ఎవరి చేతికి అప్పగించుకుంటుందంటే ఆ నలిపేవాడి చేతికి అప్పగించుకుంటుందండి. అలా అప్పగించుకున్నప్పుడే ఆ తొక్క ఒక దారం అయ్యి ఒక తాడయ్యి ఆ తాడు సంచిలా పేయడానికే అవసరం అవుతుంది అనమాట, మనకు ఉపయోగం అవుతుంది. అప్పుడు ఆ సంచి ఏమవుతుందంటే మన అవసరాన్ని వాడుకోవడానికి పనిచేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండడానికి మరి నినివే పట్టణస్థులు వేసుకోవడానికి దేవుని ముందర, అయ్యా ఇదిగో మా కరుకు స్వభావం, ఈ సంచి ఎలాగైతే తన కరుకు స్వభావాన్ని తొలగించుకుని మెత్తన స్వభావంలోకి వచ్చి ఒక తాడుగా అయ్యి ఆ తాడు ఒక సంచిలా పేయడానికి అవకాశముగా మలిచబడి ఈరోజు ఇదిగో అవసరానికి వాడబడే ఒక పాత్రగా మరి ఎలాగైతే తయారయ్యిందో అలాగా ఇదిగో మా హృదయాలు మేము నలుపుకుంటున్నాం, నీ సన్నిధిలో మేము నల్లగొట్టుకుంటున్నాం ప్రభువా, మా వైపు తిరుగు అని బతిమాలుకుంటున్నారనమాట. వారు చేస్తున్న దుర్మార్గంలో, వారు చేస్తున్న అక్రమైన పనులు మానేసి ఈరోజు మనము కూడా ఉపవాసం ఉంటున్నాం సహోదరులారా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు మన ఊళ్ళో. కొంతమంది మరి నీసి తినడం మానేస్తారు, కొంతమంది అయితే ఉల్లిపాయ వాడడం మానేస్తారు, సాధారణమైన జీవితం జీవించడానికి చూస్తారు, కొంతమంది అయితే జోడేసుకోకుండా తిరుగుతారు. అయితే దేవుడు కోరుకునేవి ఒకవేళ మీ ఆలోచన చెప్పి అయ్యే అనుకుంటే అనుకోండి, కాదని అనట్లేదు. కానీ అయితే నీ స్వభావం ఈరోజు సంచి అయ్యిందంటే నినివే పట్టణస్థులు వేసుకొని ఆ గోనె పట్ట తయారవ్వడానికి మరి ఆ చిట్టవనే లేదా తొక్కవనే తను తాను ఆ నలుపుతున్న వాని చేతికి అప్పగించుకుందనమాట. అలాగా మనం కూడా మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలి. సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న ఈ ఉపవాసం ఒకవేళ నీకు కరెక్ట్ అయ్యా ఉండొచ్చు, ఒకవేళ దేవుడు నిన్ను మరి అంగీకరించవచ్చు. కానీ నీ స్వభావం ముందర ఇంత దుర్మార్గంగా జీవించిన ఈ దుర్మార్గమైన జనాంగాన్ని మరి దేవుడు కరుణించడానికి ముందర ఏం చేశారు? వీళ్ళ గోనె బట్టను ధరించుకున్నారంట. ఆ గోనె బట్టకు సాదృశ్యం నీ తగ్గింపు జీవితం, నీ లోబడే జీవితం, నీ తగ్గింపే జీవితం, నీ లోబడే జీవితం. నువ్వు లోబడాలి. సేవకుడు వచ్చి గద్దించగానే అంత దుర్మార్గులు అయినప్పటికీ కూడా వారు అయ్యో దేవుని సేవకుడు వచ్చి గద్దించాడు అంటే ఇది నిజమైన దేవుని కోపమే అని వారు వెనుక తిరిగి చూసుకున్నారంట. వాళ్ళ జీవితాన్ని చూసుకున్నప్పుడు వారికి బాధ కలిగింది. వారు దుర్మార్గమైన జీవితాన్ని, వారి అన్యాయమైన జీవితాన్ని మార్చుకుని ఇదిగో మా జీవితం మార్చబడినందుకు సాదృశ్యంగా గోనె బట్ట ధరించుకున్నారు సహోదరులారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉపవాసం ఉంటున్న సహోదరుడా, నీ కఠినమైన హృదయం మారిందా? నీ ఆలోచన మారిందా? నీ తలంపు మారిందా? ఇదిగో ఎంతో దుర్మార్గులైన నినివే పట్టణస్థులు గోనె బట్టను ధరించుకున్నారు. నువ్వేం ధరించుకున్నావు? నీ ఉపవాసం దేవుని సన్నిధికి చేరాలి అంటే నువ్వేదో ఒకటి నీలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా సరి చేసుకోవలసి ఉంది. నీ కరుకు స్వభావాన్ని మార్చుకోవలసి ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి నా సన్నిధిని వణుకుతాడో వాణ్ణి నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ చెట్టు అవ్వచ్చు, లేదా ఒక చెట్టి తొక్క ఉండొచ్చు. అది ఆ నలిపేవాడి చేతికి అప్పగించుకుంది కాబట్టి ఈరోజు మనం ధాన్యం పోసుకునే సంచులుగా
కూడా తయారవుతున్నాయి. అలాగే ఆ రోజు వారి హృదయాలను మేము నలుపుకుంటున్నాం అనడానికి సాదృశ్యంగా, మా కరుక్కు స్వభావాన్ని మేము మార్చుకున్నాం ప్రభువా అనడానికి సాదృశ్యంగా వారు ఆ గోనె బట్టను ధరించుకున్నారన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.